ఈ పాట ఎలా ఉందంటే దీనెక్క మెగాస్టార్ చిరంజీవికి సరైన వారసుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, పెద్ది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం పెద్ది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఈ పాట ఎలా ఉందంటే దీనెక్క అదిరిపోయింది అన్న విధంగా ఉంది. నేను ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, దీనెక్క అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, ఈ సాంగ్లోనే, ఈ లిరిక్లోనే ఆ వర్డ్ ఉంది. చంద్రుల్లో ముక్క జారిందే దీనెక్క, నా ఒళ్ళంతా ఆడే తైతక్క, ఇలా ఈ సాంగ్ వెళ్తుంది. అంటే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఈ వర్డ్ యూజ్ చేశారంటే దీన్ని బట్టి ఈ సినిమా ఎంత రా అండ్ రస్టిక్గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ సినిమా నాటు ఊర నాటు. అండ్ చాలా రోజుల తర్వాత మనం ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ విన్నాం. అయితే ఈ పాట వినగానే నాకు ఏఆర్ రెహమాన్ గారిది ఐ సినిమాలోని ఒక పాట గుర్తొచ్చింది. అదేంటంటే, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, ఆ పాట గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ పాటకి ఈ పాటకి ఎటువంటి సంబంధం లేదు, ఏ సిమిలారిటీస్ లేదు, కానీ ఒక కామన్ ఫీలింగ్ అయితే వచ్చింది. అదేంటంటే ఆ ఐలో ఆ సాంగ్ వినేటప్పుడు ఫస్ట్ పాట విన్నప్పుడు పాట అంత పెద్దగా ఏం లేదు, ఓకే అనిపించింది. రెండోసారి విన్నప్పుడు పాట బాగానే ఉంది అనిపించింది. మూడోసారి విన్నప్పుడు పాట చాలా బాగుంది. దాని తర్వాత పాట సూపర్గా ఉంది, అదిరిపోయింది, ఎక్సలెంట్గా ఉంది. ఇలా దాని మీద ఒపీనియన్ మారిపోయింది. ఒకటోసారి వినేదానికి 10ఓసారి వినేదానికి ఒపీనియన్ మారిపోయి పాట సూపర్గా ఉంది అనిపించింది. సేమ్ ఫీలింగ్ ఇప్పుడు పెద్దిలో ఈ పాట కూడా అదే ఫీలింగ్ వేసింది. ఫస్ట్ విన్నప్పుడు పాట పర్వాలేదు, ఓకే అనిపించింది. కానీ వినే కొద్దీ మాత్రం పాట సూపర్గా ఉంది అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పాట 1కి 10 సార్లు వినండి. ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఖచ్చితంగా మీకు పాట ఎక్సలెంట్గా నచ్చుతుంది. దీని తర్వాత మనము రామ్ చరణ్ స్టెప్స్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా ఆయన హుక్ స్టెప్స్ ఉన్నాయి దాంట్లో. ఆ హుక్ స్టెప్స్ చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవికి సరైన వారసుడు అన్న ఫీలింగ్ మనకి ఖచ్చితంగా వస్తుంది. ఆ స్టెప్స్ చేస్తున్నప్పుడు ఆయన ఈజ్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, అదిరిపోయింది. ఆయన కష్టపడి ఆ స్టెప్స్ చేసిన ఫీలింగే రాట్లా. ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా ఎంజాయ్ చేస్తూ ఆ స్టెప్స్ చేస్తున్నాడు. అది చూస్తే ఖచ్చితంగా ప్రతి ఆడిని కూడా ఎంజాయ్ చేసి అతను కూడా చేయాలనిపిస్తుంది. నిజంగా 2 హుక్ స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి కూర్చొని అలా కాలుతో స్టెప్స్ చేస్తాడు, దాని తర్వాత బ్యాట్ పెట్టుకొని నిల్చొని కాలుతోనే స్టెప్స్ చేస్తాడు. అది ఖచ్చితంగా కొన్ని లక్షల్లో రీల్స్ చేస్తారు. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఆ మేనే స్టార్ట్ అవుతుంది. ఆ హుక్ స్టెప్స్ అయితే కొన్ని లక్షల్లో రీల్స్ అవుతాయి. దాని తర్వాత బ్యాట్ షాట్, మనము నిజంగా పెద్ద టీజర్ హైలైట్ అయ్యిందే తను బ్యాట్ పట్టుకొని నేలకేసి కొట్టి దాని తర్వాత బాల్ కొడతాడు. ఆ షాట్ బీభత్సమైన హిట్ అయింది. ఆ టీజర్ కూడా ఆ షాట్ కోసమే చూసాం. సో అప్పుడు ఏమనుకున్నాం మనము, ఆ సినిమా మొత్తంలో ఆ షాట్ ఒక్కసారి ఉంటుందేమో, అది సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది అనుకున్నాం. కానీ ఈ సాంగ్ చూసిన తర్వాత అది ఒక్కసారి కాదు, చాలా సార్లు వస్తుంది. అలాంటి అదిరిపోయే షాట్స్ చాలా సార్లు రిపీట్ అవుతాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన రామ్ చరణ్ బ్యాటింగ్ స్టైలే అది ఆ సినిమాలో. అంటే సాంగ్స్లో మనకి చూపిస్తాడు. ఆ సాంగ్స్లో కూడా ఆడతా సేమ్ ఆ బ్యాట్ నేలకేసి కొట్టడం, ఇలా మూమెంట్ ఇవ్వడం, అంటే అతని స్టైల్, అతని నేచురల్ స్టైలే అది ఆ సినిమాలో. సో అలాంటి షాట్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి, మనం చాలా ఎంజాయ్ చేస్తామని అనిపిస్తుంది. ఇంకా లుక్స్ విషయానికి వస్తే జాహ్నవి కపూర్ లుక్స్ అయితే నాకు కొంచెం రొటీన్గానే అనిపించింది. ఎందుకంటే మనం ఆల్రెడీ దేవరాలో చూసాము. దేవరాలో ఎలాగ ఉందో అలాగే ఉంది. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ అల్లరితనం కానీ యాస్టీస్ అలాగే ఉండడం వల్ల నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెల్ల, బట్ ఓకే. కానీ రామ్ చరణ్ మాత్రం లుక్స్ కేక పిచ్చ కిక్నిచ్చింది. అదేంటి, మనం రంగస్థలంలో చూసాం కదా ఈ గెటప్ అనుకుంటున్నారేమో, రంగస్థలం కంటే 100 రెట్లు ఎక్కువగా బాగుంది. ఆయన ఆ క్యారెక్టరైజేషన్లో ఇంకా బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు. చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు ఆ లుక్లో. సో ఈ ఊపు, మన సాంగు మనకి సూపర్ హిట్ మూమెంట్ ఇచ్చింది. అలాగే టీజరు మంచి ఊపునిచ్చింది. మరి ఈ రెండే ఇంత ఊపునిస్తే సినిమా మొత్తం ఎంత ఊపునిస్తుందో ఎదురు చూడాలి. సో అది మనం చూడాలంటే సమ్మర్ వరకు వెయిట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.